ప్రేమ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆశ ఏంటి, ప్రేమేంటి, నేనేంటి, నటించేలా చేయడం ఏంటి? నేను ప్రేమనని నువ్వు నమ్ముతున్నావా? నమ్మడం ఏంటి? నువ్వు ప్రేమవే కదా. మరైతే మాత అనురాగమయ్య ఎవరు? ఆశ అనే పెయిడ్ ఆర్టిస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? నాకేం తెలుసు? నువ్వు ఆడపడుచువయ్యావని చాలాసార్లు కొట్టాలి అనుకున్నా కొట్టలేకపోయాను. ఇంటి ఆడపడుచు పుట్టింటి వాళ్ళ శుభం కోరుతుంది. నువ్వు నీ పుట్టింటి వాళ్ళు సర్వనాశనం కావాలి అని కోరుకుంటున్నావు. అయినా నీ తోడు పుట్టినవాడు నిన్ను జైలుకి పంపించలేదు. ఎందుకు పంపించలేదు, ఎందుకు క్షమించావు అని నేను గట్టిగా అడుగుంటే పంపించుండేవాడు. కానీ నేను అడగలేదు. తప్పు చేయడం నీ స్వభావం, క్షమించడం మా స్వభావం అనుకుని సరిపెట్టుకున్నాను. కానీ నిన్ను క్షమించడం ఎంత తప్పో తెలిసింది. భర్త కోసం ఏ ఆడది పడనన్ని కష్టాలు పడ్డ నేను ఆ భర్త వల్లే అనుమానించబడ్డాను. దానికి కారణం నువ్వు. నువ్వు ఆడపడుచువైతే ఏంటి, కన్నె పడుచువైతే ఏంటి, వృద్ధ పడుచువైతే ఏంటి? ప్రేమకి మొత్తం తెలిసిపోయింది. ఎలా తప్పించుకోవాలి? ప్రేమ, నువ్వు తొందరపడుతున్నావు. నేను ఇది వరకటి శివాజ్ఞని కాదు, మారిపోయాను. ఆ కలైరాజాని దగ్గర కూడా రానివ్వడం లేదు. నువ్వు చెప్పిందే నిజమైతే ఇదంతా ఆ కలైరాజాగాడే చేస్తుంటాడు. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావా? నువ్వు మారాను అంటే నా మొగుడు నమ్మాడు, కానీ నేను నమ్మలేదు. నువ్వేంటి మారడమేంటి అనుకున్నాను. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు హోమం జరిపించడమేంటి అని అన్నాను. వినకుండా తీసుకొచ్చాడు. నువ్వు చాలా తెలివిగా ఆ మాత రూపంలో నా మొగుడిలో అనుమాన బీజం ప్రవేశపెట్టావు. అది మొలకెత్తి మహావృక్షంగా మారడం కోసం ఆశ అనే ఎరువుని ప్రేమగా ప్రవేశపెట్టావు. చిచి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనేదైనా చెప్పే చేస్తాను, లేదంటే చేసాకైనా గర్వంగా నేనే చేశానని చెప్తాను. అసలు అవన్నీ ఎప్పుడో మానేసి దైవ చింతనతోనే కాలం గడిపేస్తుంటే ఇదేంటి ఇప్పుడొచ్చి నేనేవో ప్లాన్లన్నీ వేశానంటున్నా? మారిన వాళ్ళకి మారినట్టే ఉండడానికి అవకాశం ఇవ్వరా? మారేనంటే నమ్మరా? చాలు, ఆపు. నువ్వు మారేవంటే నమ్మడానికి నేను గతం మర్చిపోయిన ప్రణయిని కాదు. మాటి మాటికి మోసపోవడానికి అమాయకురాల్ని అంతకంటే కాదు. మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకుంటావా, లేదంటే పోలీసుల సమక్షంలోనే నిజం చెప్తావా? మహాలక్ష్మికి ఫోన్ చేయనా? ధను మేడంకి రింగ్ చేయనా? నిన్ను లాకప్లో వేయించి పోలీసుల పద్ధతిలో నిజం చెప్పించినా? ఇదేంటి అసలు ఈ సంగతి ఎలా బయటపడింది? ఆశే అనురాగమయ్యి మాతని, ఆశే ప్రేమ రూపంలో వెళ్లిన పెయిడ్ ఆర్టిస్ట్ అని ప్రేమకెలా తెలిసిందే? ఏంటి ఇదంతా నాకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నావా? నాలాగా వేషం వేసిన, అనురాధమయ్యగా వేషం వేసిన ఆశ తన వేలుకున్న ఉంగరం మాత్రం తీయడం మర్చిపోయింది. ఆ ఉంగరమే నాకు దొరికిపోయేలా చేసింది. కాసేపట్లో దాన్ని ఈడుస్తారు పోలీస్ స్టేషన్కి. పద. ఆగాగు ప్రేమ, తొందరపడుకో. నాకు భక్తి ఎక్కువ అని తెలుసుకున్న కలైరాజా అనురాగమయ్య గురించి గొప్పగా చెప్తే నేనే హోమానికి పిలిపించాను. కావాలంటే ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేశాను. చూడు. ఎవరికి చెప్తున్నావు కథలు? అన్నా, ఫాస్ట్గా వెళ్ళండి కొంచెం.
అన్న తొందరగా పోనివరా. దిగు, దిగమా నానా. ఒకసారి నీ చేయి చాపు, చూపించు. అలా కాదు, ఉంగరం చూపించు. నువ్వు 2 వేషాలు బానే వేశావు, కానీ నీ వేలుకున్న ఉంగరం తీయటం మర్చిపోయావు. ప్రేమకి ఇలాంటి ఉంగరం లేదు, అదే నేను పట్టించింది. చెప్పు, ఎందుకు మాతో అనురాగమయ్యే అవతారం ఎత్తావు? ఎందుకు ప్రేమకు డూపుగా నటించావు? ఎవరెవరు ఉన్నారు ఇందులో? నాకేం తెలియదు సార్. నేను కేవలం హీరోయిన్ ఛాన్స్ కోసమే వెళ్ళాను. ఇలా వేషాలు వేసుకుంటేనే ఛాన్స్ ఇస్తానని కళైరాజా సార్ చెప్పారు, అందుకే తప్పలేదు. నువ్వేం చేసావో తెలుసా? ఒక పవిత్రమైన స్త్రీమూర్తి జీవితం మీద మచ్చ వేయాలని చూసావు. ఒక పచ్చని కాపురంలో చిచ్చు పెట్టి చక్కని జంటను విడగొట్టేందుకు ప్రయత్నం చేశావు. నువ్వు చేసిన పనికి నిన్నిక్కడే చంపేయాలన్నంత కసిగా ఉంది. కానీ నేను పోలీసులకు అప్పగించి నీ వెనకున్న వాళ్ళని లోపలేయించాలి కాబట్టి ఇప్పటికి వదిలేస్తున్నాను. నడు నడు. సార్ 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 నువ్వు నీలాగే ఆ కళైరాజా ఇంకా ఎంతకాలం నా జీవితంతో ఆడుకుంటారు? ఎప్పటికి నన్ను ప్రశాంతంగా బతికినిస్తారు? హలో, ఎక్కడున్నావు ప్రేమ? నీ తోబుట్టు పక్కన. మాత వేషంలోనూ నీ వేషంలోనూ మనల్ని మోసం చేసిన ఆశ దొరికింది. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాను. నువ్వు కూడా శివాగ్ని తీసుకుని అక్కడికి రా. అక్కడికి వెళ్ళాక మాట మార్చినా, జరిగింది జరిగినట్టు చెప్పకపోయినా అక్కడే చంపేస్తాను నిన్ను. చెప్తాను సార్. నీ మాత అనురాగమై దొరికింది. మాత వేషంలో ప్రణయ్లో అనుమానం క్రియేట్ చేసి, ప్రేమ వేషంలో ఆ అనుమానాన్ని 100% కరెక్ట్ అనేలా చేసి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది. ఏం చేసి ఈ కేసు నుంచి బయటపడాలి? పద, నిన్ను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మన్నాడు ప్రణయ్. టీవీలో ఆ దరిద్రుడి ఇంటర్వ్యూ చూసి ఇద్దరికిద్దరు వెళ్లారు. ఆ మూర్ఖుడు అంటే గంతేస్తాడు. అక్కడేం గొడవ జరుగుతుందో ఏంటో. వాళ్ళ మూలంగా వీళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయని బాధపడుతుంటే ఇప్పుడు ఇంకేదో గొడవ జరిగేటట్టుంది.
ఏంటి చూస్తున్నావు? చెప్పు. ప్రేమను అన్పాపులర్ చేయడానికి కుట్ర జరిగిన మాట వాస్తవమే. అసలు నువ్వెవరు? సడన్ గా ఎక్కడి నుంచి ఊడిపడ్డావు? నీ వెనకాల ఎవరెవరున్నారు? చెప్పు, జరిగిందంతా చెప్పు. చెప్పాసా? జరిగిందంతా చెప్పు. పాలేవో నీళ్ళేవో తెలుసుకుని చెప్పు. సీనియర్ ఆర్టిస్ట్ ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసుకుని చెప్పు. హీరోయిన్ అందలం ఎక్కాల్సిన నిన్ను ఈ డ్రామాలో ఇరికించిన ఆ సూత్రధారి ఎవరో తెలుసుకుని చెప్పు. మీరే. ఆశ, ఏమైంది నీకు? నీ గతం మర్చిపోయావా? నీ భవిష్యత్తు మర్చిపోయావా? రేయ్, నువ్వు మాట్లాడుకో, చంపేస్తాను. నువ్వు చెప్పు. ఈ ప్రేమ ప్రణయ్ శివాగ్ని దగ్గరకు హోమం జరిపించడానికి వస్తున్నారని తెలిసి నన్ను మాతా అనురాగమైలా వేషం వేసుకుని రమ్మని చెప్పింది ఈ కళైరాజా సరే. తన సినిమాలో వేషం ఇస్తానని ఆశ పెట్టి ముందుగా మాత వేషం వేసుకువెళ్ళి ప్రేమగారు తప్పు చేశారని చెప్పమన్నారు. నేనా? మేకప్పే నా డ్యూటీ. ప్యాకప్ దాకా శివాగ్నే నడిపించింది. షటప్! నా పేరు బయటికి లాక్కో. నేనొకప్పటి శివాగ్నిని కాదు, మారిపోయాను. నువ్వు మాత బదులు ఈ ఆర్టిస్ట్ని పంపించావన్న సంగతి నాకు తెలీదు. నీ సంగతి తర్వాత మాట్లాడతాను. ఇంకొక విషయంలో క్లారిటీ కావాలి. వీడి అసిస్టెంట్ పెళ్లికి నాలా వెళ్ళిందెవరు? వీడితో తిరిగిందెవరు? నేనే. భార్యాభర్తల మధ్య ఒక్కసారి అడ్డుగోడ కట్టడం మొదలైతే దాన్ని పేల్చటానికి ఏ ఆయుధాలు లేవు, కూల్చటానికి కూలీలు లేరు. నిజంగా నేను పెళ్లికి వెళ్ళనే లేదు ప్రణయ్. ఆయన ఈ ఫోటోలు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదు. అది కూడా మేకప్ మ్యాన్ని పిలిపించి ప్రేమ ఫోటో చూపించి అలాగే కనిపించేలా మేకప్ వేయించారు. బాగా దగ్గర నుంచి చూస్తే తప్ప ఎవ్వరూ గుర్తుపట్టలేరు. నేను కళైరాజాతో చనువుగా ఉండేటట్టు ప్రణయ్ భ్రమపడేలా చేయాలన్నది ప్లాన్. ఇన్స్పెక్టర్, మొదటి నుంచి వీళ్ళు చాలా నేరాలు చేశారు. అయినా నేను క్షమిస్తూ వచ్చాను. కానీ మా భార్యాభర్తలను విడదీయడానికి చాలా పెద్ద ప్రయత్నం చేశారు. అదృష్టం కొద్దీ నేను తొందరగానే వీళ్ళ కుట్రను తెలుసుకోగలిగాను. నా తప్పును తెలుసుకోగలిగాను. ఇన్స్పెక్టర్, నేను ఇదివరకు ఎన్నో నేరాలు చేశాను. వాటన్నిటికీ కలిపి అరెస్ట్ చేస్తే చేయండి. కానీ ఈసారి మాత్రం నేను నిజంగానే మారిపోయాను. ఈ ఆశ అనే అమ్మాయి నాకు తెలీదు. నాకు మాత గురించి ఆమె చాలా మహిమలున్నదని చెప్పింది మాత్రం ఇతనే. అది చాలా రోజుల క్రితం చెప్పాడు. అందుకే ఫ్లైట్ టికెట్ వేస్తాను, బెంగళూరు ఆశ్రమం నుంచి పిలిపించమని అడిగాను. సరేనన్నాడు. బహుశా హోమం గురించి తెలుసుకొని మాతని పిలిపించడానికి బదులు ఈ ఆశని పంపించుంటాడనుకుంటున్నాను. కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరిని లోపలేయండి.
రండి, మీరు ఈ పేపర్ మీద సంతకం పెట్టేళ్ళండి. రెండు రోజుల్లో వీళ్ళ చేత అసలు నిజాలేంటో కక్కిస్తాం. అప్పుడు మీ పాత్ర ఏంటనేది తెలుస్తాం. మీ ఫోన్ నెంబర్ కూడా రాయండి. వస్తాను. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ఇట్స్ ఓకే. ప్రేమ ప్రేమేది? ఇందాకే వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిందా? అపార్థం చేసుకున్నాను కదా, అలిగిందేమో. అలగడం కాదురా, అనుమానించినందుకు విడాకులుస్తుంది. వెళ్ళు వెళ్ళు. ఇక ఆ శివాగ్ని కలైరాజా ఎవ్వరూ మీ జంట జోలికి రారు. హాయిగా ప్రశాంతంగా సుఖంగా సంతోషంగా ఉండండి. త్రిష, నువ్వు ఒక పని చేయాలి ఇప్పుడే. ఈ ఇంటికి శ్రేయోభిలాషు నువ్వే కాబట్టి నీతోనే చెప్తున్నాను. ఏం చేయాలో చెప్పండి ఆంటీ. సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి ప్రేమ ప్రణయల శోభనానికి మంచి ముహూర్తం పెట్టించాలి. అలాగే ఆంటీ. శోభనానికి ఈసారి ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండే ముహూర్తం పెట్టమంటాను. మామయ్య, వీళ్ళు శోభనం శోభనం అంటున్నారు. శోభనం అంటే ఏంటి మామయ్య? మీ అత్తను అడుగు. ఎవరిని ఏమీ అడగొద్దు బంగారం. ఏంటి త్రిష? బైరాగి, బంగారాన్ని బయటికి తీసుకెళ్ళు. అలాగేనమ్మా. నీకు ప్రణయ్కి శోభనానికి ముహూర్తం పెట్టమని ఆంటీ చెప్తే శోభనం అంటే ఏంటి అని ప్రణయ్ని బంగారం అడుగుతోంది. ఏంటమ్మా, దేనికి ముహూర్తం అన్నావు? శోభనానికి. ఎవరికి? మీకే. మీరు అంటే? నీకు ప్రణయ్కి. ప్రణయ్ ఎవరు? తప్పమ్మా. నీ కూతురికి నువ్వే పరాయి వాళ్లతో శోభనం ఏర్పాట్లు చేయడం ఏంటి? పరాయి వాళ్ళు ఎవరు? నువ్వే. ఎవరికి? నాకే. ఎందుకు నేను పరాయివాడిని అయ్యాను? ఎందుకు నేను ఈ 2 రోజులు నీ దృష్టిలో చెడిపోయిందన్నయ్యాను. అది అపార్థం కాదు, అనుమానం 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 అనుమానం. ఇప్పుడు అనుమానాలన్నీ తొలగిపోయాయి కదా. ఇప్పుడంటే ఎప్పుడు ప్రణయ్?
ఆశ వచ్చి పోలీస్ స్టేషన్లో నిజం చెప్పినప్పుడా? శివాగ్ని వచ్చి కళైరాజా మీద, కళైరాజా వచ్చి శివాగ్ని మీద నేరం నెట్టేసినప్పుడా? ఎప్పుడు నీలో జ్ఞానం ఉదయించింది? ఎప్పుడు నీలో అనుమానం అంతరించింది? ఎప్పుడు నీకు ప్రేమ పవిత్రత సాక్షాత్కరించింది?